మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కైమా వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో కైమా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు, సరిపడా నూనె. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో వేసుకోవచ్చు. నూనె పోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా పోపు, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా 1 టీ స్పూన్, ఇది ఎర్రగా గోలాలి. కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు గోలిన తర్వాత ఈ కైమా కడిగి పెట్టుకొని మంచిగా ఇందులో వేసుకోవాలి. సరిపడా పసుపు 1 టీ స్పూన్, సరిపడా ఉప్పు, ఇప్పుడు ఇది నూనెలా గోలాలి. పావు కిలోకు 2 టీ స్పూన్ల కారం సరిపోతుంది. ఇది కొద్దిగా నూనెల గోలే అంతవరకు
2 నిమిషాలు గట్టిగా మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఉప్పు వేస్తే ఇలా నీళ్ళు ఊరుతుంది. ఇలా నీరంతా పొయ్యినాక నూనె తేలాలి. ఇట్లా నూనె తేలినాక పచ్చివాసన ఉన్నది కైమాకు వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. కొన్ని, ఎందుకంటే కుక్కర్ మూత పెడతాం కాబట్టి కొన్ని నీళ్ళు అయితే సరిపోతాయి. ఈ కొన్న ధనియాల పొడి పచ్చిదే ఉంటుంది కాబట్టి ముందే ధనియాల పొడి వేసుకుందాం. కైమాకు మంచిగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్లు ఇచ్చేంత వరకు మూత. 5 విజిల్లు ఇచ్చేంత వరకు ఉంచుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకోవాలి. ఇప్పుడు కైమా రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.